తెలంగాణలో కొత్త బీర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం సోమ్ డిస్టిలరీస్ కు ఓకే చెప్పిన రేవంత్ సర్కార్ మధ్యప్రదేశ్లో ఈ బ్రాండ్ పైన నిషేధం అక్కడ గతంలో 24 మంది మృతికి కారణమైంది. ఎన్నికల విరళల కోసం ప్రాణాలతో చెలగాటమా అయిపోయి రేవంత్ సర్కార్ మరో కొత్త వివాదానికి తెరలేపింది. కొత్త రకం మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకొస్తోంది. వివాదాస్పద సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి అనుమతులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ కంపెనీపై మధ్యప్రదేశ్లో బ్యాన్ విధిస్తే మన రాష్ట్రంలో అమ్మకాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని వెనుక భారీ కుంభకోణం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొత్త రకం మద్యాన్ని రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి తేవడం కోసం పక్కన పెడితే దాని ద్వారా ఎన్నికల వివరాలు సమకూర్చుకోవడం కనబడతా ఉంది. ఇది దేవడానికి కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది, కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి గతంలో కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. వారం క్రితమే ఈ వ్యవహారంలో వారం క్రితమే గిట్లా సోషల్ మీడియాలో వార్తలు వచ్చి కొంతమంది మాట్లాడితే వెంటనే మందు మంత్రి మన జూపల్లి కృష్ణారావు వచ్చి ఏం చెప్పిండు, బీర్లేడా లోటు లేదు, మొత్తం బీర్లు మస్తు దొరుకుతా ఉన్నాయి, కొత్త బ్రాండ్లు అసలు ఏమి మేము ఇంకా పర్మిషన్ లేదు, మాకు ఎవరు దరఖాస్తు పెట్టుకోవాలని కరెక్ట్గా వారం క్రితమే చెప్పిండు ఆయన. వారమే అవుతుంది అంతే. ఆ వారం అయిపోయింది, అప్పటి లోపలనే కొత్త బ్రాండ్కు అనుమతి ఇచ్చారు. మళ్ళీ ఈ బ్రాండ్ ఏమో సొక్కం పూస బ్రాండ్ కాదు. మధ్యప్రదేశ్లో ఈ బ్రాండ్ కల్తీ మద్యం అమ్మినందుకు 24 మంది చచ్చిపోయారు. వీళ్ళు తయారు చేసేటువంటి మందు తాగి ఆ 24 మంది చచ్చిపోయాక అక్కడ మధ్యప్రదేశ్లో ఈ బ్రాండ్ను బ్యాన్ చేసిరు. ఈ సోమ్ డిస్టిలరీస్ అనే దాన్ని బ్యాన్ చేస్తే ఇప్పుడు ఏం చేసిరు, దాన్ని ఆ బ్రాండ్ మందుని తెలంగాణలో అనుమతులు ఇచ్చారు అనమాట మన రేవంత్ రెడ్డి. దేనికోసం, ఎన్నికల ఫండ్ కోసం. మన 100 కోట్ల రూపాయలు అక్రమంగా అక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అవి నిజమయ్యేటువంటి విధంగానే అడుగులు పడుతూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద వ్యవహారం నడుస్తూ ఉంటే ఈ పత్రికలు ఎవడు కూడా మాట్లాడు. వందల వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరిగినటువంటి స్కామ్ల లెక్కలు. ఇప్పటికే ఏలెడ్డి మహేశ్వర్ రెడ్డి 1000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేసిరు. అదొక 1000 కోట్లు, సన్న బియ్యంది ఒక 1000 కోట్లు, ప్రతి వడ్ల కొనుగోళ్లలో ప్రతి క్వింటా మీద 250 రూపాయలు అక్రమంగా సంపాదిస్తూ ఉన్నారు. అక్రమంగా యూ ట్యాక్స్ కింద పోతా ఉందని చెప్పేసి ఆరోపణలు. బి ట్యాక్స్ కుంభకోణం ఒకటి, ఆరో ట్యాక్స్, ఇంకొక 6 ట్యాక్స్. ఈ కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇంకా భూ కబ్జాలు, మన హిల్స్ రెడ్డి చేస్తున్నటువంటి దందా కబ్జాల గురించి మనం అసలు ఇక చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు, చాలా ఘోరంగా ఉంది. సో కాబట్టి ఇట్లా దగ్గర 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ డమ్మీ మద్యాన్ని తీసుకొచ్చేది ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా మీరు ఈ కొత్త బ్రాండ్ల మద్యాన్ని తీసుకోకండి దయచేసి. ఇవి అంతే కల్తీ వ్యవహారం ఇది. రేపటి నాడు మీకేమైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే ఏ రేవంత్ రెడ్డి రాడు, ఏ ఎక్సైజ్ మంత్రి రాడు, నా సన్నాసి రాడు. సో కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఇలాంటి కొత్త బ్రాండ్లు వస్తే తీసుకోకండి. మొత్తం మీరు బంద్ పెట్టండి, ఏం పర్లేదు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తాగి ఖరాబ్ అయింది అనుకంటే తాగకుండా ఊకున్నది బెటరు. లేదనుకుంటే ఈ దాగే బదులు గౌడనల దగ్గరకు పోయి ఇంత కళ్ళు తాగురి. అంతేగాని ఈ అనవసరంగా ఇది దాగి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకూరి.